హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే పన్నీర్ కాజు కర్రీ చేసుకుందాం. చాలా బాగుంటుంది. ఇది దేంట్లో కన్నా కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది. రైస్, రోటీ, చపాతీ, బిర్యానీకి కూడా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకొని అందులో కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది, ఎందుకంటే మనం పన్నీర్ ఫ్రై చేస్తాం కదా, అందుకనేసి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. వేసిన వెంటనే కలపకండి, అవి మ్యాష్లా అయిపోతాయి. కొంతసేపు తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి, రుచికి సరిపడా. చూసారు కదా, పన్నీర్ని బాగా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ వేపేసుకోకూడదు. పన్నీర్ సపరేట్గా తీసుకోవాలి ఒక ప్లేట్లోకి. నేను అదే ప్యాన్లో మళ్ళీ యాడ్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి రెండు యాడ్ చేయాలి. మనం కొంచెం గ్రేవీ కిందాక పన్నీర్కి వేసుకున్నాను. ఇప్పుడు గ్రేవీ కోసం సాల్ట్ యాడ్ చేసుకోవాలి తగినంత. బాగా ఫ్రై చేసుకోవాలి, ఆనియన్స్ మొత్తం ఫ్రై అయ్యాక. ఆనియన్ మొత్తం బాగా ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ అల్లం యాడ్ చేసుకోవాలి. మీకు గ్రేవీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి. నేను ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన బాగా పోయింది, బాగా ఫ్రై అయింది. ఇప్పుడు ఇందులో టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటా కూడా బాగా మగ్గిపోయే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు ఇందులో కారం రుచికి సరిపడా యాడ్ చేసుకోవాలి. ఆ కారం కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసామంటే టేస్ట్ బాగుంటుంది, కలర్ఫుల్గా వస్తుంది. కర్రీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇందులో నేను ఆల్రెడీ ముందే నానబెట్టి పెట్టుకున్నాను కాజు, దాన్ని ఇందులో వాటర్తో పాటు యాడ్ చేసేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇందులో మొత్తం అంతా బాగా మిక్స్ చేయాలి. బాగా మిక్స్ అయిపోయింది కదా, ఒక 2 మినిట్స్ అలాగే కుక్ చేసుకున్నాను. తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకొని నేను ఆల్రెడీ సాల్ట్ యాడ్ చేశాను ఇంతకుముందు, మళ్ళీ యాడ్ చేస్తున్నాను 1 టేబుల్ స్పూన్. మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ అవసరం లేదు, కొంచెం మాత్రమే వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో గరం మసాలా 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. అది మొత్తం బాగా కుక్ అవ్వాలి. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత రెడీ అయిపోయింది మన గ్రేవీ. ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందాం. చాలా బాగుంటుంది. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉంటుంది. రైస్, చపాతీ, బిర్యానీకి దేనికైనా కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా, చాలా బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ కూడా చేయండి.